హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. షార్ట్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు రాకేష్ గురించి ఒక చిట్టి కథ చూద్దాము. రాకేష్‌ని పొద్దున్నే లేపి వాళ్ళమ్మ రెడీ చేసి స్కూలుకి తీసుకెళ్తానంది. దాని తర్వాత రాకేష్ లేదు నేను ఒక్కడినే వెళ్తాను అని బయలుదేరి వెళ్తా ఉన్నాడు. నడుస్తా తనకి దారిలో ఒక అమానుష్యమైన అడవి లాంటి ప్రదేశానికి చేరుకున్నాడు. తనకి దారి తెలియలేదు. దారి తెలియక ఏం చేయాలో దిక్కుతోచక భయపడతా కూర్చున్నాడు. ఇంకా అలాగే సొమ్మసిల్లిపోయాడు. తనకి బాగా దప్పిక వేసింది. ఇంకా స్పృహ తప్పి కింద పడిపోయాడు. కింద పడిపోయిన తర్వాత కాసేపట్లో ఒక వెలుగు కనిపించింది. ఆ వెలుగులో తనకి ఒక పెద్దాయన కనిపించాడు. ఆ పెద్దాయన్ని చూసి రాకేష్ మొదట భయపడ్డాడు. తర్వాత పెద్దాయన నన్ను నమ్ము, ఏం పర్వాలేదు, నేను నీకు దారి చూపిస్తాను. అసలు ఎవరు నువ్వు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఎవరు మీ అమ్మ నాన్న అని చెప్పేసి అడిగాడు. అడిగిన తర్వాత ఆ పెద్దాయన తనకి దారి చూపించడానికి తీసుకెళ్తా ఉన్నాడు. ఆ తర్వాత కొంత ప్రదేశం వెళ్ళిన తర్వాత రాకేష్‌కి వాళ్ళ అమ్మ కనిపించింది. పరిగెత్తుకుంటా వెళ్ళి కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మానాన్నల్ని కలిసాడు. సంతోషంగా ఇంటికి చేరుకున్నాడు.